హాయ్ చెప్పండి. హాయ్ అండి. ట్యాంక్ బండ్కి అయితే వెళ్తున్నాము మేము. పొద్దున్న చెప్పాను కదా, బయలుదేరి వెళ్తున్నాము. టైం వచ్చేసి 2:30 అవుతుందండి. ఇప్పుడే మా ఆయన కారు తీస్తున్నారు. మాకైతే ఒక 45 minutes అయితే పడుతుంది. మా పిల్లలు అయితే ముందు కూర్చోవాలా వెనక్కి కూర్చోవాలా అని చూసేయండి వీడియో అయితే. అందుకే కొంచెం నేను అక్కడికి వెళ్ళక వీడియో అయితే పెడతాను, చూసేయండి. స్టార్ట్ అయ్యాము అప్పుడే. కరెక్ట్గా మేము వెళ్ళేసరికి ట్రాఫిక్ లేకపోతే ఒక అరగంటలో అయితే వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ ఉంటే మట్టుకి ఖచ్చితంగా 45 minutes అయితే పడుతుంది. చెప్పు. హాయ్. ఇక్కడ నుంచి కరెక్ట్గా వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది. చూద్దాం ఎంత ట్రాఫిక్ జామ్లో ఎంత రేట్ అయితే ఏంటో. వెయిట్ అండ్ సీ. మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా ట్రాఫిక్ ఉంటే ఇంకో సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే 2 kilometers వెళ్తే గోల్కొండ ఫోర్ట్ వస్తుంది. మేము ఇక్కడ నుంచి రైట్ తీసుకుని ఎన్టీఆర్ పార్క్ వెళ్ళాలంటే లంగరోస్, మెహిదీపట్నం దాటి లక్కడిగబ్బలు దాటి ఎన్టీఆర్ పార్క్ వెళ్తాం. ఇక్కడ నుంచి జస్ట్ 2 kilometers వేలోనే గోల్కొండ ఫోర్ట్ ఉంది మాకు. ఈ సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. మేము ఎన్టీఆర్ పార్క్ వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి సిగ్నల్ నుంచి. ఇదంతా మిలిటరీ ఏరియా అయినా కానీ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ చూడండి, ఈ లెఫ్ట్ తీసుకుంటే మనకి గోల్కొండ వస్తుంది. కానీ మేము రైట్ తీసుకుని ఎన్టీఆర్ పార్క్ వెళ్తున్నాం. ఇదంతా మిలిటరీ ఏరియా. ఇదేనండి థియేటరు. ఇక్కడేనండి ప్రతాప్ది థియేటర్ ఉంటుంది. మీ సినిమాకి వెళ్ళేది ఎప్పుడు ఇక్కడ వెళ్తాం సినిమాకి. కల్కి మూవీకి కూడా ఇక్కడ వెళ్ళాము మేము. చూపిస్తాను ఉండండి, ఇక్కడ వస్తుంది. ఇదేనండి థియేటర్ వచ్చి ప్రతాప్ అలంకారం. ఇక్కడికి వెళ్తామండి మూవీస్కి ఎక్కువ మేము. మాకు కొంచెం దగ్గరగా ఉంటుంది ఇది. మన కల్కి కూడా ఇక్కడికి వెళ్ళాము. ట్రాఫిక్ అయితే అండి చూడండి ఎంత ఉందో ట్రాఫిక్. ఇక్కడ హైదరాబాద్లో వచ్చేసి ఇంక అంతేనండి, ఎప్పుడు ఫుల్ ట్రాఫిక్. ఎంత ట్రాఫిక్ కింద అసలు. మేమైతే మధ్యలో అలా ఆగిపోయాము అసలు. ఇది ఎన్ని కిలోమీటర్లు బ్రిడ్జి? 11 kilometers. బ్రిడ్జి 11 kilometers. హైదరాబాద్లో పెద్దది కదా ఇది. ఫ్లైఓవర్ 11 kilometers. ఒకటే ఫ్లైఓవర్.
మనం ట్యాంక్ బండ్ వచ్చేసాము. ఇక్కడ నుంచి తెలంగాణ సచివాలయం కేసీఆర్ కట్టించాడు దీన్ని. తెలంగాణ సచివాలయమా? ఇదే తెలంగాణ సచివాలయం. ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుంది కానీ చాలా బాగా కట్టించాడు కేసీఆర్ అయితే. ఇదేం మెచ్చుకోవచ్చు. ఫ్రంట్ నుంచి బాగా వస్తుంది. నా వాయిస్ ఎంపడిందా? సైడ్ తిట్టాను కదా. ఇది సచివాలయం, అది లుంబిని పార్క్. చూడు చూడు, అమరవీరుల స్తూపం. అది అమరవీరుల స్తూపం, తెలంగాణ అమరవీరుల స్తూపం. ఇదేనా అండి? కొత్తగా పెట్టారు అది, కొత్త కట్టించారు అది. ఇది అడి చూడు, ఇది ఎంట్రన్స్ ఇక్కడ. ఎన్టీఆర్ సమాధి వస్తుంది ఇక్కడ. కొంచెం వచ్చేసామండి మనం అయితే. ట్యాంక్ బండ్ అయితే వచ్చాము. ఇది సమాధి, ఎన్టీఆర్ సమాధి. ఇలా ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్ళాలి. సమాధి బుద్ధుడు బొమ్మ అండి. ఎన్టీఆర్ పార్కింగ్. వచ్చేసామండి పార్క్ అయితే మనం. బండి అయితే పార్కింగ్లో పెట్టాలండి. సాటర్డే కదండి, రష్ ఎక్కువ ఉంటుంది. చూసారా ఎంతమంది వచ్చారు. ఇది కార్ల పార్కింగ్ అండి, ఇక్కడ పెట్టేసేయాలి మనం. అది వచ్చి బైక్ వెళ్ళాము.